హాయ్ బ్రదర్. ఆయన నమస్తే. రావణ్ యూట్యూబర్, ఆయనకు బెయిల్ వచ్చింది, ఏ విధంగా చూస్తారు? బెయిల్ ఇవ్వాల్సింది లేకుండా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిందంటే, ఎందుకంటే ఇష్టార్థంగా మాట్లాడి అంటే నాలెడ్జ్ లేకనా ఉండా కావాలన్నా లేకపోతే ఇది కుట్రానా లేకపోతే ఎవరైనా మాట్లాడి ఇచ్చిండో ఏమో కానీ గతంలో గీటో ఎన్నెన్నో మాటలు అన్నాడు. అడ్డగోలుగా ఇష్టార్థంగా మాట్లాడింది. అంటే పవన్ కళ్యాణ్ అన్న అభిమాని అని ముసుగులో బతుక్కుంటా ఇష్టార్థంగా మాట్లాడడము ఇవన్నీ అందుకు లోపటేసి బెయిల్ రాకుండా మంచి మర్యాదలతోటి పంపించింటే బాగుంటుండే అనుకున్నది. అంటే ఆయన స్టేజ్ పైన మాట్లాడిన మాటలు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే నేను నా నోటి నుంచి బలికాను అని అంటున్నాడు. నేను కొత్తగా మాట్లాడింది ఏం లేదు అంటున్నాడు. దానికి ఆయనకు ఒక హోదా ఉందన్న. ఆయన మాట్లాడిందంటే ఎవిడెన్స్ తోటి బాధ కలిగి ఆయనకు తెలుసు కాబట్టి మాట్లాడిండు. మరి నీకే ఆయన ఒక ₹1 సాయం చేస్తాడన్న ఒక వ్యక్తికి. ఆయన మాట్లాడిన మాటనే అన్నాడు కదా, ఆయననే ₹1 సాయం చేస్తాడు. మరి ఈయన ₹1 సాయం చేస్తాడు. ఈయననే కదా సాయం చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే సాయం చేసింది కదా, ఆయన అన్న మాటనే అన్నావు కదా నువ్వు. మరి ₹1 సాయం చేసిండు పవన్ కళ్యాణ్ అన్న, నువ్వు గిట్ట చేస్తావు? చేయలేవు కదా. అంటే ఇది ఒక రాజకీయ మస్తఫా లేకపోతే కావాలని మాట్లాడిండా, మరి ఎవరైనా ఎన్నుకుండి నడిపించిండ్రా ఇది తెలియదు. కానీ మర్యాదలు అయితే చేయాలన్న పోలీస్ వ్యవస్థ. అంటే వెంటనే ఆయనకు బెయిల్ రావడం, మళ్ళీ కేసులు వేయడం, మళ్ళీ ఈ విధంగా చేయడం, ఒక కంటిన్యూగా ఒక మళ్ళీ 5-6 సార్లు బెయిల్ వచ్చింది. ఏ విధంగా చూస్తారు? ఈ రాజకీయ కుట్ర ఏదైతే ఉందో లోపల జరుగుతుందన్న బయటికి రావట్లేదు అసలు. అంటే ఏమంటే తీసుకెళ్ళి లోపల వేసింది, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి లోపల వేసి మళ్ళీ పూర్తిగా ఇప్పుడు బెయిల్ ఇచ్చింది. అంటే ఏంటంటే రాజకీయ వ్యవస్థ మీద ఉంది, వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారు ఈయనని, అది ప్రజలకు తెలియట్లేదు. కానీ ఈ అబ్బాయి ఏవైతే మాట్లాడిండో పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడిండనే కాదు, గతంలో గీట హిందువుల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆ రోజు గీట మా కోపం వచ్చింది. కానీ గమ్మునున్న ఈసారి వేసిండు లోపల బెయిల్ రాకుండా వేసి సకల మర్యాదలు చేసి పోలీసు వ్యవస్థ అప్పుడు పంపించింటే కరెక్ట్. అంటే పొద్దున్న లేస్తే ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి, గ్రంథాల గురించి రాధా మనోహర్ దాస్ కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు లేని చట్టం ఈయనకి ఎందుకు అరెస్ట్ చేసిరంట? ఆయన కూడా అరెస్ట్ కావాలి కదా. అంటే చట్టం అందరికి సమానమే కదా. అంటే ఉన్నోడికి లేనోడికి, హోదా ఉన్నోడికి, కామన్ మ్యాన్కు కాదు. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం ముందు అందరు సమానమే. మత విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినా, కుల మతాల మధ్యలో ఎవరు చిచ్చు పెట్టాలని చూసినా వాళ్ళు వెంబటే అరెస్ట్ చేయాలని చట్టం చెప్తుంది. మరి రాధా మనోహర్ దాస్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రావణ్ ఎందుకు అరెస్ట్ అయ్యిందంటారు? అంటే ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న తిట్టిండని ఒకటి, గతంలో గిట్ట ఇటువంటి మాటలు మాట్లాడిండని, ఈ రెండు పట్టుకొని దీనికి ఇంకోసారి అంటే ఇటువంటి మాట్లాడకుండా ప్రభుత్వము గురించి కానీ లేకపోతే ఇట్లా మతరెచ్చ గొడవలు కానీ నువ్వు పెట్టడం కానీ జరగకుండా ఉంటాయని ఈయన అరెస్ట్ చేసిండు. కానీ పోలీసు వ్యవస్థ యాక్షన్ తీసుకొని మర్యాదలు చేయాలి. అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళ మర్యాదలు ఉంటాయి, అది చేసింటే ఇంకోసారి మాట్లాడకపోతే. అంటే అందరూ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి జైలు పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఇంకెక్కువ మాట్లాడితే హత్యలు చేస్తున్నారు. ఇది ఎక్కువ అయిపోయింది. అసలు రాజ్యాంగం అమల్లో ఉందా? ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని కేవీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా దేశద్రోహం కేసు లోపటేసారు. ఏ విధంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా ఉంది? అంటే ఇష్టారంగా మాట్లాడితే చట్టం తాను పని తాను చేసుకుంటూ మితిమిర్చి ఇష్టార్థంగా మాట్లాడిన కాబట్టి యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా. నువ్వు అడ్డగోలుగా మాట్లాడి ఎవరి పట్ల అంటే పబ్లిక్లో ఏది పడితే అది మాట్లాడతా, ఇష్టార్థంగా మతరెచ్చాలు రెచ్చగొడతా, నేను ఆయన అంటే తప్పు లేదు కానీ నేనంటే తప్ప అని ఇట్లా రెచ్చగొడితే ఎవరైనా వాళ్ళ చర్యలు వాళ్ళు